ఉంటుంది. హెయిర్ కలరింగ్కి అలాగే తలకి హెన్నా పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీక్లీ వన్స్ అప్లై చేయండి చాలు, మంచి రిజల్ట్ కనపడుతుంది. అలాగే హెయిర్ కలరింగ్ కూడా మనకి చాలా రోజులు ఉంటుంది. హెన్నా అప్లై చేసుకోవాలంటే ఓవర్ నైట్ పౌడర్ నానబెట్టాలి, లేకపోతే ఇన్స్టెంట్గా బయట నుంచి దొరికే పౌడర్ తెచ్చుకోవాలి. అవన్నీ కెమికల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మరీ యంగేజ్లోనే చాలా మందికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కెమికల్స్ యూస్ చేసిన హెయిర్ కలరింగ్ కాకుండా ఒక్కసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఇలా హెయిర్ కలరింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో దొరికే వాటితోనే మనం హెయిర్ కలరింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ 2-3 ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం హెయిర్ కలరింగ్ చేసుకోవచ్చు. మనకి ముఖ్యంగా కావాల్సింది పసుపు. బయట దొరికే పసుపు కాదండి, ఆర్గానిక్ షాపులో మంచి క్వాలిటీ పసుపు ఉంటుంది. లేకపోతే పచ్చి పసుపు అయినా పర్లేదు, అది వాడుకోవాలి. పసుపు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. తర్వాత మనం రోజు వాడుకునే కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. అలాగే మనం హెన్నాలో కలుపుకునే గోరింటాకు పౌడర్ ఉంటుంది కదా, అది కూడా 1 స్పూన్ తీసుకోవాలి.